హైవ్యూస్ బైజూస్. ఈ బైజూస్ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. కరోనా సమయంలో అసలు వాళ్ళ డిమాండ్ ఏ రేంజ్లో పెరిగిందంటే వారికి వస్తున్నటువంటి ఆ డిమాండ్ వల్ల, వారికి వస్తున్న డబ్బుల వల్ల ఆ మూమెంట్లో ఈ లెర్నింగ్ యాప్లు, ఆ ప్లాట్ఫామ్స్ మొత్తం కొనిపడేశారు. ఆ మూమెంట్లో కొంతమంది వాటాదారులు కూడా కలిసి ఉన్నారు. ఆ వాటాదారులు వచ్చేసి ఎవరెవరు? ప్రాసెస్, పీక్ ఎక్స్వి, సోఫీనా, లైట్ స్పీడ్ అండ్ గ్లోబల్ అట్లాంటిక్, ఐ థింక్ సో. సో వీళ్ళంతా వాటాదారులు. వాళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టారు, అబ్రాడ్ నుంచి పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులు తీసుకున్న మూమెంట్లో ఏం చేశారు? ఫెమా నిబంధన ఉల్లంఘించేస్తారు. ఈ బైజూస్ రవీంద్రన్ ఏం చేసేది ఏంటి? అన్ని వర్గాలు కాదు, ఇక్కడ ఏమనాలి, క్లాసులు అన్నింటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలా. సో మీరు చదివేది ఏదైనా సరే మేము మా ఈ లెర్నింగ్ త్రూ మేము మీకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం, ఇదే కదా. అప్పుడు ఇతను తెలుసుండాలి కదా. ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ, ఫెమా నిబంధనలు అంటారు. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ మేనేజ్మెంట్ యాక్ట్, ఐ థింక్ సో. ఈ మూమెంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, అవి మనం పాటించాలి, కొన్ని లెక్కలు చెప్పాలి, ఏ డబ్బు ఎట్లా తీసుకున్నాం ఏంటి, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి కదా. 35,000 కోట్లు, 36,000 కోట్లకు పైగా ఈ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఈ దానికి పెట్టుబడులు వచ్చాయి. అంటే దృఢంగా వాడేస్తారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి ఈడీ వాళ్ళు ఆల్రెడీ అతనికి షోకేస్ నోటీసులు ఇవన్నీ జారీ చేశారు. ఆల్రెడీ అతని మీద ఆన్ ఇంటిమేషన్ లుక్అవుట్ సర్క్యులర్ ఆల్రెడీ ఉంది. ఇన్ని ఉన్నా కానీ అతను రెస్పాండ్ అవసరం, ఇంకా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆ కంపెనీ సంబంధించిన ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో, వాటాదారులు ఎవరైతే ఉన్నారో, ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్, ఈజీఎం అంటారు, ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ రేపు ఫిబ్రవరి 23వ తారీఖున జరగాల్సి ఉంది. అది జరపొద్దని చెప్పేసి బైజూస్ రవీంద్రన్ ఏం చేశాడు? బెంగళూరు కోర్టు అప్రోచ్ అన్నారు. వాళ్ళు మొత్తం చూసి మీటింగ్ జరిగిద్ది, బట్ ఆ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అయితే ఇమీడియట్లీ అయ్యేది కాదులే, అది మేము చూస్తాను అన్నారు. సో మీటింగ్ అది పెట్టుకోండి అన్నారు. మెయిన్ మీటింగ్ ఏంటి? ఈ బైజూస్ రవీంద్రన్ని CEO నుంచి తొలగించాలి అని. కారణం, ఇతను చేస్తున్న పనుల వల్ల కంపెనీని డెవలప్ చేసే ఇదిలో ఏది అవసరం, ఏది అనవసరం, అండ్ దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటనేది మర్చిపోయి గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇష్టం వచ్చిన రీతిలో పెట్టి, దానివల్ల ఈరోజు బైజూస్ అనేటువంటి ఎంప్లాయీస్కి జీతాల్లో, బైజూస్ ఇంతకుముందు పెద్ద ఆఫీస్ స్పేస్ ఉండేది, ఇప్పుడైతే తగ్గిపోయి వేరే చిన్న స్పేస్ అది నడిపిస్తున్నారు. ఈ బైజూస్ నుంచి పాఠాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు సరైన ఇన్ టైంలో అందక ఏకంగా బైజూస్ ఆఫీస్కి వచ్చేసి మా డబ్బులు రిటర్న్ ఇస్తారు అదంటే ఇవ్వకపోతే అక్కడున్న టీవీలో అవి పట్టుకెళ్ళిపోయారు. ఎంత దారుణమైన రోడ్డు నాడు ఇప్పుడు బైజూస్ రవీంద్రన్ అయితే అగైన్ మరలా నమ్మండి నేను కంపెనీ నిలబెడతా అది నిధులు అంటూ ఉన్నాడు. బట్ వద్దురా బాబు, నువ్వు చేసిన చాలని చెప్పేసి ఇప్పుడు మీతో, ఎందుకంటే డబ్బుని వరకు వచ్చిద్దా, 1,000 కోట్లు కదా. ఆల్రెడీ 1 year గ్యాప్లోనే 1,82,600 కోట్లు వాల్యూ ఉన్నటువంటి ఈ బైజూస్ ఇప్పుడు 16,600 కోట్లకు వచ్చింది. అంటే బాబోయ్ ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. అసలు స్టిల్ ఇంకా అతనికి గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎవరు రెడీగా ఉన్నారు అతను ఇదేం చెప్తున్నాడట. ఇవన్నీ మేము నమ్మేటట్లు లేవే బాబు అని చెప్పేసి అంటున్నాను. సో ఇప్పుడేంటి విషయం, వీడియోస్ ఎందుకు ఇచ్చున్నాను? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇతను దేశం దాటి వెళ్ళలేడు, దేశం దాటి వెళ్తున్నాడంటే ఫస్ట్ మినిట్ పక్కన పెట్టి ఈడీకి చెప్పేస్తారు, పోలీసులు చెప్పేస్తారు. ఇటువంటి అతనట పిల్లలకు పాఠాలు చెప్తాడట. బేసిక్స్ తెలియట్లా, విదేశాల నుంచి డబ్బు తీసుకునే విషయంలో ఎలా ఏంటని, అండ్ ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది తెలియదు. ఇతను మాత్రం కంపెనీ నడుపుతాడు అండ్ పిల్లలకు పాఠాలు చెప్తాడు. ఏపీలో కూడా ఈ బైజూస్ వాళ్ళతో ఒప్పందం చాలా గొప్పగా చెప్పుకున్నారు మన జగన్ గారు. సో ఇది బైజూస్ భాగవతం. సీరియస్లీ నాకు ఇతను చూసి నిజంగా షేమ్గా అనిపిస్తుంది. ఇంత దారుణమా, ఎంత త్వరగా అయితే ఎదిగాడు అంత దారుణంగా పడిపోయాడు అన్నాడు. బట్ వెళ్ళేటప్పుడేమో పైకి ఎదిగేటప్పుడేమో బెస్ట్ వేలు అన్నట్టు చూపించుకుంటూ ఎదిగాడు. పడిపోతున్నప్పుడు అంతా కూడా అబద్ధాల మీద నడుపుతూ ఉన్నాడు. ఒకవేళ ఏదన్నా మంచి అన్నది ఆ రోజు కనపడ్డా అది కొంతకాలమే అన్నట్టుగా ప్రూవ్ చేశాడు అన్నట్టుగా అయిపోయింది. ఇంకా చాలా పదాలు వస్తుంది నోటికి, బట్ కరెక్ట్ కాదు. ఈడీ మొత్తానికి ఎలాగైతేనేమి ఈ బైజూస్ రవీంద్రన్కి చుక్కలు చూపెడతా ఉంది. ఆఫ్ కోర్స్ అతను చేసిన పని అంత దరిద్రంగా ఉంది కాబట్టి.